పైకి నవ్వుతున్నా కానీ సినిమా కనిపిస్తూ ఉంది. ఎంత భయంకరంగా ఉంది చూడండి ఇది. మొత్తానికి ఈరోజైతే మనం ఫీఫీ ఐలాండ్ వెళ్ళబోతూ ఉన్నాము. నాకు తెలిసి చాలామంది థాయిలాండ్కి వచ్చేది ఫ్యామిలీస్ ఈ ఫీఫీ ఐలాండ్ అండ్ జేమ్స్ బాండ్ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అనమాట. సో ఈ ఫీఫీ ఐలాండ్ గురించి ఎంట్రీ టికెట్ కానీ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ఐలాండ్ ఎలా ఉంటుంది మొత్తం అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాజ్ తెలుగు బ్లాగర్. ప్రజెంట్ అయితే టైం మార్నింగ్ 8 అవుతూ ఉంది. వ్యాన్ వస్తుంది పికప్ చేసుకోవడానికి. సో వస్తే ఎక్కి వెళ్ళిపోవడమే అనమాట. 1 by 1 డీటెయిల్స్ అయితే నేను వెళ్తూ షేర్ చేస్తాను. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. ఫస్ట్ మీరు వీడియోని లైక్ చేస్తే కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మధ్యలో నచ్చలేదనుకోండి డిస్లైక్ చేయవచ్చు. చూడండి, వర్షం పడుతూనే ఉంది, ఇంకా పెరుగుతూ పోతూ ఉంది. నాకు అదే పెద్ద డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఐలాండ్స్ అన్నీ వర్షం లేకపోతే బాగుంటాయి, చూడాలి. అండ్ వెహికల్స్ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, ఇవి మనల్ని హోటల్ నుంచి పిక్ చేసుకుని వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేయించి రిటర్న్ తీసుకొస్తారనమాట. హాస్టల్ నుంచి మెయిన్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక 1/2 hour పట్టింది జర్నీ. నేరో రోడ్స్ అండ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫుకేట్ చిన్న టౌన్ కాదు, పెద్ద సిటీనే. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మన డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసుకొని టికెట్ తీసుకొని అండ్ ఇక్కడ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంది. అలాగే మనకి ఏదన్నా కావాలన్నా బేసిక్ లైక్ సన్ స్క్రీన్ లోషన్ కానీ స్విమ్ డ్రెస్ లేదంటే చెప్పల్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ తీసుకొని వన్స్ అందరూ గ్యాదర్ అయిన తర్వాత బ్రీఫింగ్ ఇస్తారనుకుంటా ఈరోజు ఎలా ఉంటుందని చెప్పేసి. సో మొత్తం అయిపోతే ఇంకా వెళ్ళిపోవడమే. ఈరోజు టోటల్ ఒక 4 places ఎక్స్ప్లోర్ చేస్తాం. మెయిన్ వచ్చేసి ఈ మాయా బే ఐలాండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎన్ని బోట్స్ ఉన్నాయి చూడండి, బస్ స్టాండ్లో బస్సులు ఉన్నట్టున్నాయి. ఇక్కడ బోట్ స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా అందరి గెటప్లో. ఫుల్ వర్షం అనమాట. కాస్త ఎండ తగిలితే సముద్రం కానీ ఐలాండ్ వ్యూస్ బ్లూ కలర్లో బాగుంటాయి. ప్రజెంట్ అయితే నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు ఈ వర్షం వల్ల. కాకపోతే ఏంటంటే కాస్త అడ్వెంచరస్గా ఉంటుంది వర్షంలో సముద్రం మధ్యలో. చూద్దాం, 1/2 hour పడుతుంది ఫస్ట్ పాయింట్ వెళ్ళడానికి. ఈ అడ్వెంచరస్ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తా వెళ్దాం, పదండి. ఫస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం, మంకీ పాయింట్. కాకపోతే ఈ వర్షంలో ఏముంటాయి చెప్పండి మంకీస్. ఆయన మనం వచ్చింది ఈ మంకీస్ చూడడానికి కాదు, ఇదిగో ఈ బ్యూటిఫుల్ బ్లూ కలరా ఏంటి ఈ వాటర్ని, అలాగే ఈ వ్యూస్ని అనమాట. చాలా బాగుంది కదా. నేను ఈ వర్షంలో అయితే ఇంత క్లీన్గా ఉంటాయి అనుకోలేదు. వాటరు బాగున్నాయి. ఇక్కడ ఒక 10 to 15 minutes ఆపారు స్పీడ్ బోర్డ్ని. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. బ్లూ లగూన్ అంట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నారు. ఒరే నాయన, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షంలో ఇంత క్లీన్గా బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత క్లీన్గా ఉంటుందని. జస్ట్ ఆ మంకీ పాయింట్ నుంచి పక్కనే అనమాట. అసలు బోట్స్ కూడా ఎక్కువ లేవు చూడండి. నాకు తెలిసి బెస్ట్ టైం వచ్చాను అనుకుంటున్నాను నేను ఈ వర్షంలో. నవంబర్ సీజన్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల ఇంత క్లీన్గా ఉంటుందని చెప్పేసి. ఈ వ్యూస్తోనే నేను ఫుల్ సాటిస్ఫైడ్ అయిపోయా. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి చూడండి, ఇవి చిన్న బోట్స్. వీటిల్లో మనం దిగొచ్చు, దానికి సపరేట్ పే చేయాలి. నాకు గుర్తులేదు, 200 థాయ్ బాత్ అనుకుంటా. బాగుంటుంది.
మనం కూడా దిగి వెళ్దాం. ఇన్ కేస్ మీరు కపుల్స్ అలా వస్తే ఫోటో షూట్స్ కూడా చేయవచ్చు వాటిల్లో. ఇంకా నా వాయిస్ పక్కన పెట్టి ఈ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయండి. ఎక్సలెంట్ ఉన్నాయి కదా వ్యూస్. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు స్విమ్మింగ్ కూడా చేయవచ్చు అనమాట. నేనైతే జస్ట్ రిలాక్స్ అవుతా ఉన్నా ఈ వ్యూస్ని క్యాప్చర్ చేస్తూ. నెక్స్ట్ అయితే మనం వరల్డ్లోనే ఫేమస్ అయినటువంటి మాయా బే ఐలాండ్ దగ్గరికి వచ్చేసాం. క్రౌడ్ చూడండి ఇక్కడ. డిసప్పాయింట్ అవ్వలేదమ్మా, నీళ్ళు ఈ మాత్రం కూడా బ్లూ ఉంటాయి అనుకోలేదు, బాగున్నాయి. అసలు వ్యూస్ చూడండి, మత్తి పోతున్నాయి చూస్తూ ఉంటే. లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకి 30 minutes టైం ఇస్తారు. సో ఈ బ్రిడ్జి లోపల నుంచి మనమైతే లోపలికి వెళ్ళి ఐలాండ్ వ్యూస్ ఒక 30 minutesలో కవర్ చేసుకొని రిటర్న్ అయిపోవాలి. పర్లేదు, కాస్త క్రౌడ్ తక్కువే ఉంది, వర్షం కూడా ఆగింది. జనవరి నుంచి వస్తే మీరు చాలా రష్ చూస్తారు ఇక్కడ. బ్యూటిఫుల్ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయలేరు ఆ క్రౌడ్లో. నాకైతే ప్రకృతి అన్ని విధాలుగా సహకరిస్తుంది. బ్యాంకాక్ పటాయా పక్కన పడేసి, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ మీకే చెప్పేది, డైరెక్ట్ ఫుకెట్కి వచ్చేయండి. హ్యాపీగా 7 days 5 days వాటెవర్ ఇక్కడ టైం స్పెండ్ చేయండి. మీరు 10 days స్పెండ్ చేసిన అన్ని ఐలాండ్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో అటు సైడ్ నుంచి ఇది చిన్న ఐలాండ్, అటు సైడ్ వెళ్తే బీచ్ ఉంటుందన్నారు. సో లెట్స్ గో. వర్షం కూడా పడట్లేదు, మన కోసమే ఆగినట్టుంది. థాయిలాండ్కి వచ్చిన 6 daysలో ఈరోజు మోస్ట్ హ్యాపీ ఫీల్ అయింది. టాయిలెట్ అండ్ స్మోకింగ్ ఏరియా ఏంది, అందరూ దీనికోసం వచ్చారు. అయితే మేబీ ఆ బోటు బాగా ఇదవుతుంది కదా, షేక్ అవుతుంది కదా, సో వామిటింగ్స్ వచ్చి దానికోసం చాలామంది వాష్రూమ్ వెళ్తూ ఉండొచ్చు. బీచ్ అయితే ఇటు సైడ్, మనం ఇటు వెళ్దాం. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, థాయిలాండ్లో రోడ్లో ఎక్కడ వెళ్ళినా కూడా ఈ సైన్ మార్క్స్ అయితే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ ఈ ఐలాండ్లో కూడా చూడండి, వాక్ చేసే పాత్వేలో కూడా ఎంత క్లియర్గా వేస్తున్నారు. అటు సైడ్ వెళ్ళడానికి, ఇటు సైడ్ అటు సైడ్ వెళ్ళి రావడానికి, ఇటు సైడ్ వెళ్ళడానికి బాగుంది. ఏ ఏ ఏ వచ్చేసాం బీచ్ దగ్గరికి. కనిపిస్తుందా మీకు ఇక్కడ నుంచి? అబ్బా, వ్యూ కూడా సూపర్ ఉంది. పర్ఫెక్ట్ టైం. నేను రాంగ్ టైం అనుకున్నా వర్షం వల్ల. కరెక్ట్ బీచ్ దగ్గరే మనకి రెస్టారెంట్ కూడా ఉంది చిన్నది. సో ఇన్ కేస్ ఏమైనా తినాలనుకుంటే యూ కెన్ హ్యావ్ హియర్. మంచి వ్యూ ఎంజాయ్ చేస్తా మాయా బే దగ్గర. వెల్కమ్ టు మాయా బే. మెయిన్ బీచ్ దగ్గరికి వచ్చాం. శాండ్ చూడండి, వైట్. ఇంకోటి చెప్తాను, కంపారిజన్ కాదు, నిజంగా అండమాన్లో మీరు తెలియదు చాలామందికి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగే మీకు ఇంకా తక్కువ ఖర్చు. సో ఫస్ట్ అండమాన్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఫ్యామిలీ కానీ బ్యాచిలర్స్ కానీ మీకు ఫ్లైట్ టికెట్స్ కూడా చెన్నై నుంచి తక్కువ పడతాయి. ఎందుకో మరి నాకు తెలీదు, మన ఇండియాలో ఉండి కూడా అండమాన్ చాలామందికి అది ఇండియా అని చెప్పి తెలియదు, పాస్పోర్ట్ లేకుండా వెళ్ళొచ్చు అని తెలియదు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని కూడా తెలియదు. చూడండి, బాగుంది, చాలా బాగుంది కదా. నాకైతే అనుమతి కావట్లేదు ఇక్కడి నుంచి.
చేయడానికి లేదు. ఎదురుగా ఉంది కదా, ఆ రెడ్ ఫ్లాగ్ని అయితే క్రాస్ చేసి వెళ్ళకూడదు అనమాట. మనకి ఇచ్చిన టైం కూడా అయిపోయింది, వెళ్ళిపోదాం పదండి. సో ఎలా ఉంది మాయా బే? నెక్స్ట్ ఏంటో చూద్దాం. స్నోర్క్లింగ్ కూడా ఇంకా ఉంది. మంచి మంచి ఫొటోస్ తీయవచ్చు అబ్బా. కానీ మనం సోలో వేరే వాళ్ళకి ఇచ్చి తీపించుకున్నాం అంటే ఒక్కళ్ళు తీసిన పిక్స్ కూడా మనకి నచ్చవు. మనమేమో ప్రాణం పెట్టి తీస్తాం, వాళ్ళు ఏదో ఫోన్ ఇచ్చి తీసి ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ టైం కూడా షార్ట్. సో మనం ఫొటోస్ని పట్టించుకోకూడదు, మూమెంట్స్ ఎంజాయ్ చేయాలి అండ్ వీడియోలో క్యాప్చర్ చేయాలి, అంతే టార్గెట్. సో మాయా బే నుంచి అయితే రిటర్న్ అయిపోతా ఉన్నాం. నెక్స్ట్ ఎక్కడికో చూడాలి. అసలు ఏముంది చూడండి ఈ యాంగిల్లో వ్యూ. ఇందాక ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎవ్వరు లేరు. బ్యూటిఫుల్. మన బోట్ వస్తుంది చూడండి. ఎన్ని బోట్లు ఉన్నా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. డార్క్ ఆరెంజ్, అన్నీ వైటే ఉన్నాయి. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మనం పెద్ద పోటుగాల్లాగా ఈత రాకపోయినా ముందు కూర్చో ఉన్నాం. అడ్వెంచరస్గా భలే ఉంది. నెక్స్ట్ ఏంటంటే లంచ్ కోసం ఫీఫీ ఐలాండ్ మెయిన్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ లంచ్ చేసుకొని ఒక బీచ్ ఉంటుంది, అది చూద్దాం. ఎంత బాగుంది చూడండి ఈ హార్బర్ దగ్గర. నెక్స్ట్ అయితే లంచ్ కోసం ఫీఫీ హార్బర్ ఐలాండ్ దగ్గరికి అయితే డ్రాప్ చేశారనమాట. సో వెళ్ళి చూద్దాం. లంచ్ కూడా ఇంక్లూడెడే ప్యాకేజ్లో. ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. మీకు వాళ్ళు ఆఫర్ చేసేదే కాకుండా అడిషనల్గా ఏమైనా కావాలన్నా యూ క్యాన్ పే అండ్ హ్యావ్. హోటల్స్ కూడా ఉన్నాయి చూడండి కొన్ని. ఎదురుగా కనిపిస్తుంది అది హోటలే, ఫీఫీ హార్బర్ వ్యూ హోటల్. వెకేషన్ అంటే ఫ్యామిలీతో ఇదిగో ఇటువంటి హోటల్స్లో తీసుకొని ఐలాండ్లో హ్యాపీగా 2-3 డేస్ స్పెండ్ చేయాలి, అప్పుడు అది వెకేషన్లా ఉంటుంది. ఇదే మన రెస్టారెంట్. ఏముందో చూద్దాం పదండి. ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుందన్నారు. రైస్ ఉంది, ఫిష్ కర్రీ, ఏదో చికెన్ గ్రేవీ, ఇది థాయ్ ఇంటర్నేషనల్ ఫుడ్. నూడిల్స్, చికెన్ గ్రేవీ, చికెన్ మసాలా. అండ్ ఇక్కడ సలాడ్స్ ఉన్నాయి. ఇవి మనం తినంగానే బయట ఎక్కువ తింటారు. వెజిటేరియన్ ఫుడ్. అలాగే ఇండియన్ ఫుడ్. ఇది లంచ్ చేసాం, పర్లేదు. మనం ఐలాండ్లో ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇటు సైడ్ ఏదో వ్యూ పాయింట్ ఉందంట. మాయా బే దగ్గర ఈ వర్షం సపోర్ట్ చేసింది, ఇక్కడ మాత్రం కంటిన్యూస్గా పడతా ఉంది. సో పదండి. వర్షం లేకపోతే అబ్బా 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 ఎన్నిసార్లు చెప్తున్నా అంటే, ఇంత బ్యూటిఫుల్ పాయింట్ చిన్న వర్షం వల్ల సరిగా చూడలేకపోతామంటే డిసప్పాయింటింగ్గా ఉంది. నార్మల్ ప్లేస్ అయితే ఇంత ఫీల్ అయ్యే వాళ్ళం కాదు. చూడండి ఇక్కడ కూడా ఎంత బాగుంది. కాకపోతే మాయా బేనే చాలా బాగుంది. ఇక్కడ కాస్త డస్ట్ అంతా ఉందిలే కానీ న్యాయం చేస్తూ ఉన్నాం ఈ రైన్ కవర్కి. ఈరాన్లో వర్షం పడతా ఉంటే వేసుకోకుండా ఎట్రా. పదండి బోర్డు దగ్గర వెళ్ళిపోదాం. టైం అయిపోయింది. ఇక్కడ మళ్ళీ టైం ఫాలో అవ్వలేదు అనుకోండి, మనల్ని అన్నా పర్లేదు, మన ఫేస్ చూడగానే ఇండియన్స్ ఆల్వేస్ డిలే అంటారు. వేరే వాళ్ళు ఏం చేసినా చల్లద్ది, మనం టైం టేబుల్ ఫాలో అవ్వాలి. ఇక్కడ బాగుందమ్మా. ఇక్కడ మనకు ఒక 45 మినిట్స్ ఇచ్చారు వీళ్ళు టైము. లంచ్ అయిపోయిన తర్వాత కాస్త ఇలా రిలాక్స్ అవుతూ ఉన్నాం. నెక్స్ట్ స్నోర్క్లింగ్ కోసం ఆపారు. ఇది కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ అనమాట, పే చేయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రా. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నా కానీ చేయలేదు. వీడియోస్ తీయడంలో, వ్యూస్ ఎంజాయ్ చేయడంలో బిజీ. ఇంకా ఈరోజు లాస్ట్ ఐలాండ్ వెళ్తున్నాం, బాగుంటుందంట. దానికంటే ఈ జర్నీ చూడండి ఎంత అడ్వెంచరస్గా ఉంది. వీళ్ళు పాపం ఎంజాయ్ చేద్దామని చెప్పి వచ్చి ముందు కూర్చున్నారు, భయపడ్డారు.
లాస్ట్ ఐలాండ్ అనమాట. సో దీని తర్వాత అయితే ఇంకా అయిపోతుంది మన టూరు. రిలాక్సింగ్ ఐలాండ్ ఇది. ఇన్ కేస్ మీరు చిల్ అవ్వాలనుకుంటే ఆల్కహాల్ ఉంటుంది, అలాగే స్పీడ్ బోట్ అన్నీ ఉంటాయి. హ్యాపీగా పడుకోవచ్చు. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం బాండి. ఇక్కడే ఉన్నాయి జెట్స్కి, కాకపోతే ఎక్కువ అనిపించింది నాకు. సింగిల్ పర్సన్ చేయాలనుకుంటే 1200 అంట, 2 పర్సన్స్ అయితే 1500 బాత్ అంట. దాన్ని ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకోండి, ఎక్కువే అనిపించింది. పర్లేదు, క్రౌడ్ అయితే మరీ ఎక్కువ కాదు, కాకపోతే అలా అని తక్కువ కూడా లేదు. అండ్ ఈ బీచ్ బెడ్స్లో కూర్చున్నా కూడా చార్జ్ చేస్తారు వీళ్ళు. బాగుందమ్మా, వర్త్. చాలానే ఉన్నాయి రిలాక్స్ అవ్వడానికి, బీచ్ బెడ్స్ కానీ అన్నీ కూడా. కాకపోతే క్రౌడ్ అంతా ఇటు సైడే ఉన్నారు ఎక్కువగా. అటు సైడ్ వెళ్దాం పాండి లాస్ట్లో. చూడండి అసలు ఎంత బాగుంది. ఇటు సైడ్ అంతా చూశారు కదా క్రౌడ్ ఆల్రెడీ. ఇటు సైడ్ కూడా వెళ్దాం. బ్యూటిఫుల్, వర్త్ ఈరోజు. ఇంతవరకు వీడియో నచ్చుంటే మర్చిపోకుండా లైక్ చేయండి. చూడండి అంతమంది ఉన్నా ఇక్కడ ఒక్కరు కూడా లేరు. అందరూ ఆ ఫ్రంట్ దగ్గరే ఆ వాటర్ స్పోర్ట్స్ లేదంటే ఆ బీర్లు తాగుతా రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఒక్కసారి పైకి నడుచుకుంటా వస్తే ఆ ఆల్కహాల్ కన్నా ఎక్కువ కిక్కిస్తుంది ఈ ప్రకృతి. భలే ఉందబ్బా, సూపర్. స్విమ్ కూడా చేయవచ్చు ఇక్కడ, చూస్తున్నారు కదా ఎదురుగా. స్విమ్ బాగా వచ్చిన వాళ్ళు అయితే, ఈ ఫారినర్స్ అయితే ఆబ్వియస్లీ వాళ్ళకి స్విమ్మింగ్ చాలా బాగొచ్చు. బీచ్ని వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఇంకెవరు ఎంజాయ్ చేయలేరు, ఎస్పెషల్లీ యూకే పీపుల్. సో ఇది మన లాస్ట్ పాయింట్. బాగుంది కదా. డిసెంబర్ తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి వ్యూస్. కాకపోతే మైనస్ ఏంటంటే మీకు అస్సలు స్పేస్ ఉండదు, చాలామంది ఉంటారు. పీక్ సీజను డిసెంబర్ టు మార్చ్ అనమాట. మన వాళ్ళు ఏప్రిల్ మేలో కూడా ఎక్కువ వస్తారు ఇండియన్స్ సమ్మర్ హాలిడేస్కి. సో అప్పుడైతే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది క్రౌడ్. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది మోస్ట్ ఆఫ్ ది దగ్గర అయితే 1500 థాయ్ బాత్ చెప్తున్నారంట. నేనైతే ఒకే దగ్గర అడిగాను, మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు డిన్నర్కి వెళ్ళినప్పుడు. సో అక్కడైతే నాకు 1500 థాయ్ బాత్ చెప్పింది. బెస్ట్ ప్రైస్ చెప్పమంటే 1300 థాయ్ బాత్ అని చెప్పింది అనమాట. క్వశ్చన్ చేయకుండా అయితే నేను తీసేసుకున్నాను. అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది ఆన్లైన్లో కానీ మీకు వేరే దగ్గర కానీ 1100, 1000 కూడా అంటారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీకు ఇక్కడ ఇంకో ఎక్స్ట్రాగా 400 థాయ్ బాత్ అయితే కలెక్ట్ చేస్తారు నేషనల్ పార్క్ ఫీ కింద. సో మొత్తం కలుపుకొని ఎంత అవుతుందో చూసుకోండి. నాకైతే అది ఇంక్లూడ్ చేసుకునే 1300 థాయ్ బాత్ అనమాట. దీనిలో ఏంటంటే మనకి చూశారు కదా, మార్నింగ్ హోటల్ నుంచి పిక్ చేసుకుని వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ హోటల్ దాకా తీసుకొస్తారు. మధ్యాహ్నం లంచ్ కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈ ప్లేసెస్ అన్నీ అండ్ స్నోర్క్లింగ్ ఇవన్నీ కూడా ఇంక్లూడెడే. సో వర్తే అనిపించింది నాకు. వర్త్ కాదు, చాలా బెస్ట్. అండ్ నాకు బెటర్ డీల్ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత వేరే వాళ్ళని అడిగితే వాళ్ళైతే 1500 థాయ్ బాతే అంట. ఎక్కడ వెళ్ళినా అదే చెప్పారంట. అమ్మాయి ఎవరో నాకు 200 థాయ్ బాత్ సేవ్ చేసి ఇచ్చింది. సో అది ప్రైజింగ్ గురించి. చలో వెళ్ళిపోదాం, టైం అయిపోయింది ఇక్కడ. సో చూశారు కదా, చాలా అంటే చాలా బాగుంది. నేను ఇందాక చెప్పినట్టు ఆ బ్యాంకాక్, ఆ పటాయా ఈ పక్కన పెట్టి ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ అయితే ఫుకెట్లో స్టే చేయడానికి చూడండి. ఇది జస్ట్ ఒక ఐలాండే, ఫీఫీ ఐలాండ్. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి. కుదిరితే ఇంకోటి కూడా ట్రై చేద్దాం. సో ఈ వీడియోలో అయితే ఇంతే అనమాట. ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.